హైదరాబాద్కు చెందిన రాధ యొక్క కథ విషాదాంతంగా ముగిసిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ రాధ ఆచూకీ కోసం చైతన్య మహిళా సంఘం నాయకులు నాయకురాళ్లపై ఎన్నో మార్లు దాడులు నిర్వహించింది, వారిపై కేసులు పెట్టింది. రాధ ఆచూకీ చెప్పాలని ఎన్ఐఏ ఎంతో ఒత్తిడి తీసుకుని వచ్చింది. పారామెడికల్ కోర్స్ చేసిన రాధ కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు పెట్టిన కేసును ఆధారంగా చేసుకుని ఆ కేసును దర్యాప్తు చేస్తూ ఎన్ఐఏ పలు చోట్ల చైతన్య మహిళా సంఘం నాయకుల ఇళ్లపై దాడి చేసింది, వాళ్లపై కేసులు కూడా నమోదు చేసింది. దీంతో ఈ 20 ఏళ్ల అంటే కనిపించకుండా పోయే నాటికి 20-21 సంవత్సరాల వయసున్న రాధ దృష్టాంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఎన్ఐఏ చర్యల మీద తీవ్రంగా ప్రతిస్పందించాయి, తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. అదే సందర్భంలో కనిపించకుండా పోయిన రాధ కూడా తాను తన ఇష్టపూర్వకంగానే మావోయిస్టు దళంలో చేరాననే లేఖ కూడా విడుదల చేశారు. గత 6-7 ఏళ్లుగా ఈ రాధ వ్యవహారం అప్పుడు ఇప్పుడు అంటూ నెలకో 2 నెలలకు ఒకసారో మీడియాను ఆకర్షిస్తూనే వచ్చింది. ఈ రాధ ఎక్కడుంది, ఏం చేస్తోంది అన్న అంశం మీద ఎన్ఐఏ తీవ్రంగా పరిశోధనలు చేస్తూనే ఉంది. ఇదంతా కొనసాగుతున్న వేళ ఈరోజు అంటే గత వారం రాధ మృతదేహాన్ని మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ప్రాంతం వద్ద అటవీ ప్రాంతానికి దగ్గరగా వదిలి వెళ్తూ రాధ పోలీస్ కోవర్టుగా పనిచేస్తోందని, ఆ పోలీసు కోవర్టుగా రాధ మీద వచ్చిన ఆరోపణలను తాము విచారించామని, ఆ విచారణలో ఆరోపణలు నిజమని తేలాయని, అందుకే ఆమెని చంపివేశామని మావోయిస్టులు, ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ జోన్కు సంబంధించిన మావోయిస్టు నేతలు ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే 20 ఏళ్ల యువతి అదృశ్యం కావడం, మావోయిస్టుల్లో చేరానని ప్రకటించడం, అది హైదరాబాద్ నగరాల్లో చదువుకున్న నగరానికి చెందిన ఒక యువతి. ఆమెమీ గ్రామీణ నేపథ్యం ఉన్న వ్యక్తి కాదు, లేదా గ్రామీణ ప్రాంతాలలో మనుషులు పడే కష్టాలు తెలిసిన వ్యక్తి కాదు. కుటుంబ నేపథ్యం కూడా ఏ రోజు మావోయిస్టులకు సంబంధం ఉన్న కుటుంబము కాదు. అటువంటి ఒక యువతి ఏదో సందర్భంలో చైతన్య మహిళా సంఘం నాయకురాళ్లతో దగ్గర సంబంధాలు ఏర్పడిన తర్వాత మావోయిస్టుల్లో చేరడం, ఆ చేరికపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం, తదుపరి దాని మీద జాతీయ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ పలు సందర్భాల్లో జరగడం, ఇదంతా అత్యంత తక్కువ కాలంలో. ఎందుకంటే మావోయిస్టుల్లో చేరిన వాళ్ళు చాలా సంవత్సరాలు తమ జీవితాన్ని అక్కడే గడిపిన వారు ఉన్నారు, అతి త్వరగా బయటికి వచ్చేసిన వారు ఉన్నారు. కానీ రాధ కథ మాత్రం ఇందుకు భిన్నం. తాను ఇష్టపూర్వకంగానే చేరిందని రాధ లేఖ విడుదల చేసిన, ఈరోజు ఆమెను కొవర్టుగా ముద్ర వేసి రాధను చంపివేయడం వెనుక వాస్తవాలేమిటో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. రాధ చేరికే ఒక ప్రశ్నార్థకంగా ఉన్న వేళ, ఈరోజు రాధ ముగింపు పోలీస్ కోవర్ట్ అన్న పేరుతో జరగడం, అసలు మావోయిస్టులు ఈ చైతన్య మహిళా సంఘాల నాయకురాళ్ల వైఖరిని కొంత ప్రశ్నార్థకంగా మార్చివేస్తోంది. ఒక 20 ఏళ్ల యువతి మావోయిజం పట్ల ఆకర్షితురాలై దళంలో చేరడం, కమాండర్ స్థాయికి ఎదగడం, అటు పిమ్మట
కొవ్వొట్టని చంపివేయబడ్డాం. ఒక యువతి యవ్వన ఉత్తేజంలో ఈ భావజాలానికి ఆకర్షితులైంది అని ఈ కథలో మనం అనుకోవచ్చా? లేదా తనకు తెలియకుండానే మావోయిస్టుల ఉచ్చులో ఇరుక్కొని ఈరోజు ఆ ఉచ్చు నుంచి బయటపడలేని పరిస్థితుల్లో తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి రాధ బయటపడాలనుకుంటే మావోయిస్టులు అడ్డగించి చంపివేశారా? లేదా మావోయిస్టులు చెప్తున్నట్లు ఆమె పోలీసులు కుట్రలో భాగస్వామ్యం అయ్యారా? అంటే రాధ మావోయిస్టుల మధ్య చేరి చాలా సంవత్సరాలు గడవలేదు, ఇదంతా 6-7 సంవత్సరాల కథే. అంటే మావోయిస్టుల చేరికనే పోలీసుల ప్రోద్బలంతో జరిగిందా? ఇవన్నీ శేష ప్రశ్నలుగానే ఈరోజు మిగిలిపోతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం అటు మావోయిస్టులన్నా ఇవ్వాలి, లేదా చనిపోయిన రాధన్నా ఇవ్వాలి. లేదంటే రాధ లాంటి యువతీ యువకులను అటు మావోయిస్టులు ఇటు పోలీసులు అడ్డం పెట్టుకొని తమ క్రీడలో భాగంగా మలుచుకుని వారి ప్రాణాలను పణంగా పెట్టడం మనం ఈ మొత్తం వ్యవహారంలో నిశ్చితంగా గమనించవచ్చు. ఇలాంటి క్రీడలలో ఎందరు యువతీ యువకులు ఆవేశంతో ఉత్సాహంతో ఇరుక్కపోయి మరణించారో ఈ మొత్తం నాటి పీపుల్స్ వార్ చరిత్ర నుండి నేటి సిపిఎం సిపిఐ మావోయిస్టు చరిత్ర వరకు మనం గమనించవచ్చు. ఈ యువతులు లేదా యువకులు ఆవేశంతో తీసుకున్న ఒక నిర్ణయం అటు మావోయిస్టులు ఇటు పోలీసుల మధ్యలో నలిగిపోయేలా చేసి చివరికి వారి కథలు విషాదాంతంగా ముగిసిపోతున్నాయి. ఇది ఒక రకంగా యువతీ యువకుల్లో కొంత ఆలోచన రేకెత్తించే సంఘటన. ఈ దిశగా తగు నిర్ణయం తీసుకునే ముందు యువతీ యువకులు పూర్తి స్థాయిలో ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో పరిష్కారం దొరకదనే భావనను విడనాడాలి. ఇలా అర్ధాంతరంగా ఎన్కౌంటర్ల పేరుతోనో లేదా ఇలా హత్యల పేరుతోనో వీరి జీవితాలు ముగియకుండా చూడగలగాలి. అది ఈ రాధ యొక్క దృష్టాంతం నుండి యువత యువకులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.